రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్లబ్ ప్రెసిడెంట్ చింతా నేతాజీ, సెక్రటరీ పి భాస్కర, నరేంద్ర జగన్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవల ద్వారా కోట్ల మందికి మేలు జరిగిందన్నారు. క్రీడల ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం, వ్యక్తుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ చింతా నేతాజీ, సెక్రటరీ పి భాస్కర, నరేంద్ర జగన్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్, పాస్ట్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ బచ్చు బ్రహ్మానందం, క్రీడా విభాగం చైర్మన్ సునీల్, కోఆర్డినేటర్ చక్రవర్తి, రోటరీ ప్రతినిధులు డాక్టర్ టిఎస్ రావు, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ వరప్రసాద్, ఎండి యాసిన్ బాబా, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ 3020లో మొత్తం ఇన్విటేషన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి షటిల్కి. ఇది వారు కండక్ట్ చేసేది మూడో సంవత్సరం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్. ఈ సంవత్సరం సుమారు 85 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సుమారు దగ్గర 3 లక్షల రూపాయలు ఎంతో ప్రైజ్ మనీ ఉన్నటువంటి టోర్నమెంట్ ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు. రోటరీ ఇక్కడ మొత్తం రోటరీలో సర్వీస్ అని అనుకుంటారు. అందుకని సర్వీస్ ఒకటే కాకుండా ఇక్కడ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ కూడా ఉంటుందండి. ఈ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్లో ఇక్కడ వచ్చినటువంటి వారు అందరూ కూడా ఒకరికొకరు కలుసుకుని వారి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలు పెంచుకుని, స్నేహ సంబంధాలతో పాటు వారి బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకుని, అలాగే అవన్నీ పెరుగుతూ సర్వీస్ యాక్టివిటీ కూడా పెరిగేదానికి మంచి అవకాశం ఉంది. అందరూ చెప్తారు సౌండ్ మైండ్ ఉన్న సౌండ్ బాడీ అని. ఖచ్చితంగా ఆటలు ఆడుతూ ఉన్నవారు డెఫినెట్గా హెల్తీగా ఉంటారు. సో ఈ హెల్త్ కాన్షియస్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే హెల్త్ కాన్షియస్నెస్ ప్రమోట్ చేయడానికి ఒక టోర్నమెంట్ రూపంలో పెట్టి ఎవ్రీ ఇయర్ ఇటువంటి టోర్నమెంట్ డిస్ట్రిక్ట్ మొత్తానికి కండక్ట్ చేస్తూ గ్రేటర్ విశాఖ వారు మంచి అవకాశం కల్పిస్తున్నారు. రొటేరియన్స్ అందరికీ వారి టాలెంట్స్ని వారు నిరూపించుకునేదానికి చూపించారు. థ్యాంక్ యూ. కార్యక్రమాల్లో ఏదైతే ఫండ్స్ రూపంలో వస్తాయో, రిజిస్ట్రేషన్స్ రూపంలో వస్తాయో, ఈ ఫండ్స్ అన్నీ కూడా పోలియో కోసం వారు ఇస్తారు. అలాగే గ్రేటర్ విశాఖ వారు గోల్ఫ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. వారు గ్రేటర్ విశాఖ ఒక్కటే పోలియో ఎరాడికేషన్ కోసం సుమారు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు విరాళాలు అందిస్తూ ఉంటారు. సో ఇది అందరూ కూడా ఇటువంటి ఒక షోకేస్ ఉన్నటువంటి ప్రాజెక్టు చేస్తే రోటరీలో ఇంకా మరింత సేవ చేసే అవకాశం అందరికీ పడుతుంది. అండ్ చాలా రోటరీకి మంచి షోకేస్ ప్రాజెక్ట్.